మీరు ఈ పిక్చర్ లో చూస్తున్న లేడీ 80,000 కేసులకు పైనే సాల్వ్ చేసింది. అండ్ మీరు మీ సొంతంగా మీ ఇంట్లో ఒక ఇల్యూజన్ లాంటిది క్రియేట్ చేయవచ్చు. దానితో మిర్రర్ లో మీ ఫేస్ అయితే కనబడదు, వేరే వింతైన ఫేస్ కనబడుతుంది. మరియు పక్షులకు రాజైన ఈగల్ ఎగురుతున్నప్పుడు దాన్ని ఒక కాకొచ్చి వెనకాల పొడుస్తూ ఉంటుంది. అప్పుడు ఆ ఈగల్ ఏం చేస్తుందో తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. మీరు ఈ వీడియోలో తెలుసుకోబోయే ఫ్యాక్ట్స్ అన్ని మార్వెలస్ గా ఉండబోతున్నాయి. వాటిని మీరు మిస్ కాకుండా చూడండి. ఇంకా మన ఈ అమేజింగ్ వీడియోని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్యాక్ట్ నెంబర్ 12. మీరు ఈ పిక్చర్ లో చూస్తుంది స్నోయి ఔల్. ఇవి ఎక్కువగా మంచు ప్రదేశాల్లో నివసిస్తాయి. కానీ ఈ స్నోయి ఔల్ మిగతా బర్డ్స్ చేయలేనటువంటి ఒక పనిని చేస్తుంది. ఏ పక్షి అయినా గాల్లోకి ఎగురుతున్నప్పుడు గ్రౌండ్ లెవెల్ నుండి ఒక సర్టెన్ హైట్ లో ఎగురుతుంది. ఐ మీన్ గ్రౌండ్ లెవెల్ కి కొంచెం ఎక్కువ హైట్ లోనే ఎగురుతుంది. కానీ ఈ స్నోయి ఔల్ బర్డ్ గ్రౌండ్ లెవెల్ కి కేవలం 0.5 సెంటీమీటర్స్ హైట్ లో కాన్స్టెంట్ గా అదే వేగంతో ఎగురుతుంది. మీరు ఆ ఇమేజ్ ని మీరు మీ స్క్రీన్ మీద చూడగలరు. దీన్ని కొత్తగా చూసిన వాళ్ళకి ఇది ఎగురుతుందా లేదా కింద స్లైడ్ అవుతుందో అని అర్థం కాదు. ఈ బర్డ్స్ ఆర్కిటిక్ రీజియన్ లో ఎక్కువగా ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 11. ఫ్యూచర్ లో ఇలాంటి ఒక కాన్సెప్ట్ ని బిల్డ్ చేయబోతున్నారు. అందులో ప్లేన్ ఇంటీరియర్ మొత్తం స్క్రీన్స్ తో కప్పేస్తారు. అండ్ మీకు ఆ స్క్రీన్స్ లో ఏరోప్లేన్ బయట ఏముందో కనబడుతుంది. ఒక విధంగా చెప్పాలంటే ఏరోప్లేన్ ట్రాన్స్పరెంట్ గా కనబడుతుంది. ఒకవేళ ఇలా జరిగితే ఇది చాలా అమేజింగ్ థ్రిల్లింగ్ ఫీలింగ్ ని మనకు ఫ్యూచర్ లో ఇవ్వబోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 10. సైంటిస్టులకు అంటార్టికా రీజియన్ లో ఒక ఓల్డ్ ఎగ్ దొరికింది. సో దాన్ని కార్బన్ డేటింగ్ అండ్ దాన్ని డిఎన్ఏ టెస్ట్ చేస్తే తెలిసింది ఈ గుడ్డు 66 మిలియన్ల ఏళ్ల ముందు నాటిదని. అండ్ ఈ ఎగ్ మొసాసౌర్ అనే జైంట్ మెరైన్ రెప్టైల్ దని. ఫ్యాక్ట్ నెంబర్ 9. మీలో ఎవరికైనా నేను ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్న వ్యక్తి ఎవరో తెలుసా? అఫ్ కోర్స్ తెలిసి ఉండకపోవచ్చు, బట్ ఈయన చేసిన హెల్ప్ ని ఎవ్వరు మర్చిపోలేరు. డాక్టర్ సాధుక్ రూయిత్. ఈయన 1,00,000 మందికి పైగా పూర్ పీపుల్ కి చూపు వచ్చే విధంగా ఆపరేషన్ చేశారు. అది కూడా ఫ్రీగా. ఎస్, మీరు విన్నది కరెక్టే. 1,00,000 మందికి పైగా పూర్ పీపుల్ కి ఫ్రీగా ఆపరేషన్ చేశారు. కానీ ఆయన అంత గొప్ప పని చేసినా ఎవ్వరికి తెలియదు. ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం. హీ ఈస్ వన్ ఆఫ్ ది రియల్ హీరోస్ ఇన్ అవర్ సొసైటీ. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఏదైనా గవర్నమెంట్ కొత్త రోడ్లను వేస్తున్నప్పుడు దారిలో చెట్టు అడ్డం వస్తే ఏం చేస్తుంది? నార్మల్ గా చెట్టుని నరికేస్తుంది. ఏదైనా అంటే డెవలప్మెంట్ అంటుంది. కానీ మీకు తెలుసా ఫ్రెండ్స్, జపాన్ లో కొత్త రోడ్ వేస్తున్నప్పుడు దారిలో చెట్టు అడ్డం వస్తే దాన్ని నరక్కుండా కింద నుంచి సేఫ్ గా రూట్ సిస్టమ్ తో సహా ఆ చెట్టుని తీసి వేరే చోటులో పాతేస్తారు. దానితో రోడ్డు పడుతుంది అండ్ చెట్టు కూడా బ్రతుకుతుంది. ఇది అసలైన డెవలప్మెంట్ అంటే. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఈమె పేరు రజనీ పండిత్. ఈమె చేసిన పనిని గనుక మీరు వింటే తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఈమె ఒక సీక్రెట్ డిటెక్టివ్ లాగా పనిచేసి 80,000 కేసులకు పైనే సాల్వ్ చేసింది. జస్ట్ ఇమాజిన్, ఒక లేడీ ఎంతో రిస్క్ తీసుకుని ఎక్కడా దొరకకుండా 80,000+ కేసెస్ ని సాల్వ్ చేసింది. వావ్. అండ్ ఈమె గురించి మిమ్మల్ని ఇంకా బాగా ఆశ్చర్యపరిచే ఒక ఇన్సిడెంట్ ని చెప్తాను. ఈమె ఒక కేసులో ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు ఒక నైఫ్ తో తన ఒక కాలుని కట్ చేసుకుని ఆ మర్డర్ చేసిన వ్యక్తి హౌస్ నుండి తప్పించుకుంది. ఏ ఇంట్లో అయితే తను అండర్ కవర్ ఆఫీసర్ గా పనిచేస్తుందో. ఈమె చేసిన సాహసాలకు గవర్నమెంట్ ఈమెకు చాలా అవార్డులను ఇచ్చింది. రియల్లీ గ్రేట్ లేడీ. ఫ్యాక్ట్ నెంబర్ 6. మీరు చెఫ్సాట్ ని రెస్టారెంట్స్ కి వెళ్ళినప్పుడు చూసే ఉంటారు. సో మీకు తెలుసా ఈ చెఫ్స్ యొక్క హ్యాట్ కి ఇన్ని ఫోల్డ్స్ ఎందుకు ఉంటాయో అని? బేసికల్ గా ఆ హ్యాట్ పైన 100 ఫోల్డ్స్ ఉంటాయి. అవి మనకు ఇవి రిప్రజెంట్ చేస్తాయి ఎగ్ ని 100 విధాలుగా కుక్ చేయొచ్చని. ఇది చెఫ్ కి ఎగ్ కి ఉన్న మైథాలజీ. ఫ్యాక్ట్ నెంబర్ 5. నేను మీకు ఇప్పుడు చెప్పబోయే ఫ్యాక్ట్ మీకు కొంచెం వింతగా అనిపించవచ్చు, బట్ అసల్లో మీ బ్రెయిన్ మీతో చేసే ఒక చిన్న ట్రిక్. ఈ ట్రిక్ లో మీకు మీ ఫేసే అద్దంలో చాలా వింతగా అండ్ భయంకరంగా కనబడుతుంది. ఎస్, ఎప్పుడైతే మీరు డిమ్ లైట్ రూమ్ లో ఒక 10 మినిట్స్ పాటు మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకుంటే
కొంతసేపటి తర్వాత మీకు అద్దంలో మీ ముఖానికి బదులుగా రకరకాల ఆకారాలు కనబడతాయి. ఈ విషయాన్ని 2010లో ఇటాలియన్ రీసెర్చర్ 50 మంది మీద కండక్ట్ చేశారు. అండ్ వాళ్ళు ఆ 10 మినిట్స్ ఏం గమనించారో పేపర్ లో రాయమన్నారు. ఇందులో కొంతమందికి తమ చనిపోయిన వాళ్ళ తల్లిదండ్రుల ముఖాలు, ఇంకొంతమందికి రకరకాల జంతువులు, అలాగే వాళ్ళు ఇప్పటిదాకా చూడని కొత్త కొత్త ముఖాలు, వింత వింత రాక్షస ఆకారాలు కనబడ్డాయంట. మరి కొంతమందికి మాత్రం వాళ్ళ ముఖాలే కనిపించాయి. ఈ విషయాన్ని విని కొంచెం డౌట్ వచ్చి ఈ విషయాన్ని నేనే సొంతంగా డిమ్ లైట్ రూమ్ లో అద్దం ముందు గమనించాను. 5 నిమిషాల దాకా నాకేమీ కనబడలేదు. కానీ తర్వాత కొంత సమయానికి నా ఫేస్ కాకుండా వేరే వ్యక్తుల ఫేస్ కనబడడం అండ్ కొన్ని భయంకరమైన ఆకారాలు కనబడడం మొదలయ్యాయి. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. మీరు కూడా కావాలంటే ట్రై చేయవచ్చు. ఓకే, అసలు ఇది ఎందుకు జరుగుతుందంటే మన బ్రెయిన్ మన ఫేస్ ని అంతసేపు చూడడానికి బోర్ గా ఫీల్ అయ్యి రకరకాల ఆకారాలను ఊహించుకుంటుంది. ఒక విధంగా చెప్పాలంటే మనం ఇల్యూజన్ ని ఫీల్ అవుతాం. ఈ అనుభూతినే ట్రాక్సిలర్ ఎఫెక్ట్ అని అంటారు. ఇది చాలా వింతైన ఇల్యూజన్. ఫ్యాక్ట్ నెంబర్ 4. మీకు ఈ పిక్చర్ లో కనిపిస్తున్న డ్రెస్ మామూలు డ్రెస్ అయితే కాదు. ఇది ఈ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది రేరెస్ట్ డ్రెస్. ఎందుకంటే ఒక 80 మంది కలిసి 5 సంవత్సరాల పాటు దాదాపు ఇలాంటి గోల్డెన్ ఆర్బ్ స్పైడర్స్ ని 12 లక్షల వాటిని పట్టుకున్నారు. సో వీటి నుంచి వచ్చిన సిల్క్ మెటీరియల్ ని కలెక్ట్ చేసి టెక్స్టైల్ లో ఇలాంటి గోల్డ్ సిల్క్ కేప్ డ్రెస్ ని తయారు చేశారు. అందుకనే ఈ డ్రెస్ ప్రపంచంలోనే అత్యంత అరుదైన డ్రెస్. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఈ భూమి మీద ఏ యానిమల్ ని చూసినా అది మనకు బ్యూటిఫుల్ గానే కనబడుతుంది. కానీ ఈ భూమి మీద ఇలాంటి ఒక యానిమల్ కూడా ఉంది. అది ఈ వరల్డ్ లోనే మోస్ట్ అగ్లియెస్ట్ యానిమల్ గా పేరు తెచ్చుకుంది. ఆ యానిమల్ పేరు గోల్డ్ ఫిష్. ఇది చూడ్డానికి చాలా అగ్లీగా ఉంటుంది. ఈ మాట నేను చెప్పట్లేదు, అగ్లీ యానిమల్స్ ప్రిజర్వేషన్ సొసైటీ వాళ్ళే సర్వే చేసి చెప్పారు. ఫ్యాక్ట్ నెంబర్ 2. జనరల్ గా మనం న్యూస్ పేపర్ ని చదివిన తర్వాత దాన్ని ఎక్కడైనా పెట్టడమో లేదా పడేయటమో చేస్తాం. అండ్ ఆ పేపర్ కొన్ని నెలల తర్వాత భూమిలో కలిసిపోతుంది, రైట్? కానీ జపాన్ వాళ్ళు కొత్తగా ఆలోచించి తమ న్యూస్ పేపర్ లోపల చిన్న చిన్న విత్తనాలను, సీడ్స్ ని పెట్టారు. అండ్ ఆ పేపర్ ని చదివేసిన తర్వాత నేల మీద పడేసిన ఆ చోటులో ప్లాంట్స్ పెరుగుతాయి. దీని వల్ల గ్రీనరీ అండ్ ఆక్సిజన్ పెరుగుతుంది. నిజంగా ఇదొక గ్రేట్ ఐడియా. ఫ్యాక్ట్ నెంబర్ 1 చెప్పే ముందు ఎవరైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మీ చిన్ని సపోర్ట్ నన్ను ఇంకా వీడియోస్ చేయడానికి మోటివేట్ చేస్తుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో ఓకే, ఇప్పుడు మనం చెప్పుకుందాం ఫ్యాక్ట్ నెంబర్ 1. ఈగల్ ని పక్షుల యొక్క రాజు అని అంటారు. కానీ ఫ్రెండ్స్, భూమి మీద ఇలాంటి ఒక పక్షి కూడా ఉంది. దాని పేరు డోమ్ క్రో. అది పక్షి రాజైన ఈగల్ తో కూడా ఫైట్ చేయాలనుకుంటుంది. అది ఈగల్ వీపు మీద కూర్చొని దాన్ని పొడవడం మొదలు పెడుతుంది. కానీ మీకు తెలుసా, ఈగల్ దాని మీద ఎలాంటి చర్య తీసుకోదు. అంటే దాన్ని మళ్ళీ తిరిగి కొట్టదు. ఇన్ఫాక్ట్ ఈగల్ ఇంకా తన ఫెదర్స్ ని కదిపి ఇంకా ఎత్తులోకి వెళ్ళడం మొదలు పెడుతుంది. అది ఎక్కువ ఎత్తులోకి వెళ్ళడం వల్ల ఆ కాకి బేసికల్ గా ఆక్సిజన్ సరిగ్గా అందదు అండ్ దానికి సరిగ్గా ఊపిరాడదు. దానితో అది కిందకు పడిపోతుంది. ఈ విషయం మనకి ఇది నేర్పిస్తుంది, ప్రతి గొడవలో ఆన్సర్ ఇవ్వడం అంత ఇంపార్టెంట్ కాదు. కేవలం మీ పనిని మీరు కంటిన్యూ చేయండి అండ్ మీరు ఇంకా ఎత్తుకి ఎగరండి. అప్పుడు మీ శత్రువులు ఆటోమేటిక్ గా కిందకు పడిపోతారు. లైక్ నేను నైట్ సన్స్ గ్రోయింగ్ ఫ్యాక్ట్ లో ఎక్కడ రియల్ అని మెన్షన్ చేయలేదు. ఐ నో ఇందులో ఫేక్ ఉందని. నేను జస్ట్ మీకు ఇది చెప్పాను. ఇది ప్రెసెంట్ ఇంటర్నెట్ లోనే టాప్ హారర్ వీడియో అని. కానీ కొంతమంది హేటర్స్, అంటే ఎదుగుదలను చూసి ఏడ్చే వాళ్ళు, నేను ఈ వీడియోని రియల్ అని చెప్పానని ప్రచారం చేస్తున్నారు. అండ్ దీన్ని విని కొంతమంది జనాలు గుడ్డిగా నమ్మేస్తున్నారు. సో నాకు తెలియదు ఇలాంటి క్రేజీ పీపుల్ హేటర్స్ ఎక్కడి నుంచి పుడతారు అని. బట్ ఇదంతా నాకు నార్మల్ అయిపోయింది. ఇలాంటి కాకులు నన్ను పొడవడానికి ఎంత ట్రై చేసినా మీ సపోర్ట్ వల్ల వీటన్నిటిని మర్చిపోయి ఇంకా పైకి వెళ్ళడానికి చూస్తున్నా. సో మీ లైఫ్ లో కూడా హేటర్స్ మీ ఎదుగుదలను చూసి మిమ్మల్ని పొడుస్తూ ఉంటారు. బట్ మీరు దాన్ని పట్టించుకోకుండా ఇంకా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. అండ్ గుర్తుపెట్టుకోండి, హేటర్స్ అప్పుడే పుడతారు ఎప్పుడైతే మీ ఎదుగుదల స్టార్ట్ అవుతుందో. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్, షేర్ అండ్ కామెంట్ తప్పకుండా చేయండి. అండ్ మీరు నాతో మాట్లాడడానికి ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్ లో జాయిన్ అయిపోండి. లింక్స్ అనేవి వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. సో వాటిని చెక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఫ్రెండ్స్, farmylove.com వెబ్సైట్ లో 1000కి పైగా యూనిక్ గిఫ్ట్స్ ఉన్నాయి. సో వెబ్సైట్ ని వెంటనే విజిట్ చేసి యూనిక్ గిఫ్ట్ ని ఆర్డర్ చేసి 100% క్యాష్ బ్యాక్ ని పొందగలరు.
మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఎపిసోడ్ తో. అంతవరకు మీ ఫ్రెండ్ తెలుగు దోస్త్ సైనింగ్ ఆఫ్.